బానిస సంఖ్యలను తెంచి తెలంగాణకు స్వాతంత్ర్యం ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట హౌసింగ్ బోర్డు కమాన్ వద్ద పార్టీ జెండాలను ఆవిష్కరించారు. చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు. బీఆర్ఎస్ లేకున్నా తెలంగాణ రాష్ట్రాన్ని ఊహించలేమన్నారు మాజీ మంత్రి. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు ఆయన. అంటే తెలంగాణకు స్వాతంత్రం తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించిన పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. మన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపి దేశానికి దిక్సూచిగా నిలిపిన పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ లేకుండా, గులాబీ జెండా లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఊహించలేము, ఈ అభివృద్ధిని కూడా మనం ఊహించలేము. రాష్ట్రం సాధించింది, అభివృద్ధి పథంలో నడిపింది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. అందువల్ల బీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజలకు ఒక ఆత్మ గౌరవ ప్రతీక. తెలంగాణ ప్రజల గౌరవాన్ని ఆకాశాన్నంత ఎత్తున నిలిపిన పండుగ. అందువల్ల ఈ గులాబీ జెండా పండగ ఇవాళ మన గులాబీ జెండా పుట్టినరోజును రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఘనంగా జరుపుకుంటా ఉన్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణకు స్వాతంత్రం తెచ్చిన పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని